కొరమేను సాగులో ఈ విధమైన మందులు వాడుతున్నారా? అయితే రైతులు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం. ఇది తెలుసుకోకపోతే కొరమేను రైతులు ముఖ్యంగా తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కువ నష్టాలు బారవుతారు. సో ఈ యొక్క వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ యొక్క వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో తీయడానికి ప్రధానమైన కారణం వచ్చేసరికి రైతులు, ముఖ్యంగా కొరమేను రైతులు నకిలీ మందులు తీసుకుని నష్టపోతున్నారు. నేనైతే ప్లేసు, షాప్ పేరు, ఆ వ్యక్తి పేరు చెప్పను, కానీ ఇక్కడ జరిగిన విషయం నేను బట్టి ఈ వీడియో తీస్తున్నాను. ఒక రైతు కొరమేను దానికి డిసీజ్ వచ్చిందని చెప్పి ఒక మందుల షాప్లో మందులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రైతు చేసిన మంచి పని ఏంటంటే బిల్లు తీసుకుని వెళ్ళిపోయాడు. బిల్లు తీసుకుని వెళ్ళి మంచి పని చేసాడు. అది ఆ మందు తీసుకెళ్ళి తక్కువ మోతాదులో కొడితే ఆ తీసుకున్న 5 నిమిషాల లోపలే 30,000 చేపపిల్ల చనిపోయింది. అరే ఎలా చనిపోయింది ఆ రైతుకి అర్థం కాక ఇంకో ట్యాంకులో ఊరికే ఒక 5 పిల్లలు తీసుకుని బకెట్లో తీసుకుని తక్కువ మోతాదులో కొట్టినా ఆ మందు చనిపోయాయి. ఆ పిల్లల్లో కొరమేను పిల్లలనే చనిపోయినాయి. అది తీసుకెళ్ళి ఆ మందులు తీసుకెళ్ళి ఆ 4 కొరమేను పిల్లలు తీసుకెళ్ళి ఆ రైతు ఆ షాపు తీసుకెళ్తే అక్కడ కూడా చనిపోయినాయి. ఆ పెద్ద మనుషుల సహాయంతో, మళ్ళీ పోలీసుల సహాయంతో ఆ వ్యక్తిని పంపించారు. ఇది మాలాంటి వాళ్ళకి ఒక 10 మందిని ఈ సహకారం తీసుకుని ఆ రైతు ఏం చేశాడంటే ఆ బులెరోలో ఆ చనిపోయిన మొత్తం చేపపిల్లలన్నీ తీసుకెళ్ళిపోయి అక్కడ రోడ్డు మీద పడేసి ఆ షాప్ మీద పడేసాం. అప్పుడు వాళ్ళు కింది స్థాయికి వచ్చి 4 లక్షల రూపాయలు సెటిల్మెంట్ చేసి ఎవరు తెలియకుండా పంపించారు. అది ఎలాగోలా మీడియాకి, ఈ ఛానల్కి వచ్చేసింది. ఆ షాప్ మూతపడింది, ఇది మూతపడింది, మళ్ళీ ఓపెన్ అయిపోయింది. ఈ విషయం నేను ఎలా చెప్తున్నానంటే కనుక మార్కెట్లో చాలా నకిలీ మందులు వస్తున్నాయి. తక్కువ రేట్లకు అమ్మేసి ఇచ్చేస్తున్నారు. మనం ముఖ్యమైనదిగా చెప్పాలంటే కనుక ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ISFI ముద్ర ఉన్నది మాత్రమే తీసుకోండి. ఇంకోటి ఏంటంటే దానికి మ్యానుఫ్యాక్చర్ అనేది అసలు ఎక్కడ ఉంది, ఆ కంపెనీ ఎక్కడ తయారు చేస్తున్నారు అనేది అని మనం తెలుసుకోవాలి. ఇంకోటి ఇండియన్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ట్రేడింగ్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది కూడా తెలుసుకోవాలి. ఇంకొక పాయింట్ వచ్చేసరికి, మరి ముఖ్యమైన పాయింట్ వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్. మన మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ముగిసిన టయానికి మనం తీసుకున్నామంటే ఆ మందులు పనిచేయవు. ఆ మందులు పనిచేయక అవి ఇంకా విషపూరితం అయిపోతాయి. ఆ మందులు వాడినా కానీ కొరమేనుకి మనం ఎక్కువగా వేస్తాం కాబట్టి ఒకదానికొకటి ఎక్కువగా చనిపోయే ప్రభావం ఉంటుంది. అసలు మనం రక్షించుకోలేని స్థితి కూడా వెళ్ళిపోద్ది. ఇంకోటి ఆ లేబుల్ కొంతమంది మార్చేసి అదే ఈక్వేషన్ మందుకి, అదే పర్సంటేజ్ మందుకి ఒక 500 రూపాయల మందుని అక్కడ 2,000 రూపాయలు, 3,000 రూపాయలకి అలాగే ముద్రించేసుకుని రేట్లు వేసుకుని అమ్మేస్తున్నారు. మనం అట్లా చేయకోకుండా అసలు కంపెనీలో అనేది ఎక్కువ ట్రెండ్ ఏ మందులు బాగా వాడుతున్నారు అనేది వెతికి పెట్టుకున్న తర్వాతే మందులు అనేది తీసుకోవడం అనేది మంచి పద్ధతి. ఇంకో విషయం వచ్చేసి, లాస్ట్ విషయం వచ్చేసరికి ఆ మందుకి రిజిస్ట్రేషన్ నెంబరు, వరుస సంఖ్య ఉంటుంది. ఖచ్చితంగా అది మనం తీసుకున్నట్టయితే కనుక ఆ మందు ఒకవేళ అది నకిలీ మందా ఇవన్నీ తెలుసుకున్నా కానీ మనం ఏదైనా చేసుకోవచ్చు. సో ఈ అన్ని విషయాలు కనుక కొరమేను రైతులనే కాదు, ఒక ఫ్రాన్స్ అయినా, తెల్లచేప అయినా కానీ ఏదైనా కానీ రైతులు కనుక ఈ గుర్తుపెట్టుకుంటే కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా కనుక చేపపిల్లలు కానీ, ఈ మందులు కానీ, మేతలు కానీ కావాలంటే కనుక మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. సో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందు ఉంటాం. ఓకే.